దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము లూకా సువార్త 13వ అధ్యాయము 34వ వచనము. కోడి తన పిల్లలను తన రెక్కల తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకొనునో, ఎన్నో మారులు నేనును నీ పిల్లలను చేర్చుకోవాలనని వింటిని గాని మీరు విననొల్లకపోతిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు వారంటే నీకు ఇష్టమై ఉన్నది. యేసుక్రీస్తు వారి వైపు నువ్వు చూడాలని, ఆయన సన్నిధి నీకు ఎంతో ఇష్టమై ఉన్నది. కానీ దేవుని దగ్గరికి రావాలంటే నీకు భయము, ఆందోళన. నీ పిల్లలకు దేవుడంటే ఇష్టం లేదు. నువ్వు భయపడుతున్నావా? నువ్వు బాధపడుతున్నావా? అయితే ఇదిగో దేవుడు అంటున్నాడు, నేను కోడి ఎలాగైతే తన పిల్లలను తన రెక్కల కింద దాచుకొని ఉందో, నేను కూడా మిమ్మల్ని అలాగే దాచి ఉండాలని అనుకుంటుని, మీరే నా రెక్కల కిందకి రాలేకపోతున్నారు అని దేవుని లేఖనము సెలవిస్తా ఉంది. కనుక దేవుని మీద నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని ఉంచు. యేసుక్రీస్తు వారి దగ్గర సంరక్షణ ఉంది, రక్షణ ఉంది, సంరక్షణ కూడా ఉంది. రక్షించి వదిలిపెట్టేవాడు కాదు కానీ, అపాయం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎటువంటి అపాయాన్నైనా ఎదుర్కోగలిగిన సామర్థ్యం ఆయనలో ఉంది. ఆయన శక్తివంతుడై ఉన్నాడు. కోడి ఎప్పుడైతే గ్రద్దను చూస్తుందో, తన పిల్లల్ని ఎక్కడైతే ఎత్తుకుపోతుందో అని చెప్పి తన రెక్కల కింద ఆ పిల్లలను కప్పుతా ఉంటుంది. ఎవరూ లేరు, నేను మాత్రమే ఉన్నానని ఆ యొక్క గ్రద్దకి సూచనగా తన పిల్లలని కనబడకుండా ఎలాగైతే సంరక్షిస్తుందో, యేసుక్రీస్తు వారు కూడా తన ప్రజలకు అపాయం వచ్చినప్పుడు వారి పక్షాన నేనున్నానని చెప్పి ఆయన రెక్కలతో నిన్ను కప్పుతారు. కనుక యేసయ్య వైపు చూడు, ఆయన యొక్క సంరక్షణను కోరుకో. ఎటువంటి శత్రు సైన్యమునైనను నువ్వు జయించగలిగిన సామర్థ్యాన్ని దేవుడు నీకే ఇస్తాడు ఆయన. కనుక నా పిల్లలు అపాయంలో ఉన్నారు, నా కుటుంబం అపాయంలో ఉంది, నేను అపాయంలో ఉన్నాను, ఎలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలని నువ్వు బాధపడుతున్నావేమో, ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెక్కడ ఉన్నా సరే ఆయన నీతో ఉంటాను, నీలో ఉంటానని ఆయన తెలియచేస్తున్నాడు. కనుక ఆయన రెక్కల క్రిందకి నువ్వు వెళ్ళు. నువ్వు సంరక్షించబడి, నువ్వు నా చిక్కు నుంచి ఆయన నిన్ను విడిపించి, ఆయన నిన్ను బలపరిచి, స్థిరపరిచి, నిన్ను గొప్ప సాక్షిగా నిలబెడతాడు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నిన్ను సంరక్షించి ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్.